అంటే అబ్దుల్ కలాం గారి మిజైల్ ప్రాజెక్ట్ ఒకవైపు మీకు ఉండగా, లేదు అటువైపు కాదు, నేను యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటువైపు నేను ఒక సన్యాసాశ్రమం స్వీకరించి వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయం అసలు ఎలా తీసుకోగలిగారు? ఒక్క వాక్యంలో చెప్పాలంటే దీనికి కారణం ధ్యానం ద్వారా అంతర్గతంగా ఉన్న ఆనందాన్ని రుచి చూడడం. ఐ కుడ్ taste the inner joy that is available in every human being by practice of meditation. If you want answer in one sentence, this is the one. If you want little more, I can explain that. Please kavali. Okay. I was doing PhD at IIT Kharagpur. IIT Kharagpur Yes. PhD రీసెర్చ్ చేస్తున్నాను. అప్పుడు నేను యోగా సత్సంగ సొసైటీకి అక్కడ వెళ్ళి నాకు ధ్యానం నేర్పించండి అని అడిగాను. అక్కడున్న ఒక సన్యాసి అన్నారు, ధ్యానం ఎందుకు కావాలి నీకు, ఎందుకు చేయాలనుకుంటున్నావు అన్నారు. అప్పుడు నాకు భగవంతుడని భగవంతుడిపైన ధ్యానం చేయాలని ఏం ఉత్సాహం లేదు. అవంత అంటే భగవంతుడు లేనిది కాదు, నాస్తికుడిని కాదు. అంటే ఈ దేశంలో పుట్టాక కొద్దో గొప్ప అవగాహన ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి, మతం అంటే ఏంటి. అదేవిధంగా చిన్నప్పటి నుంచి గుడ్లకు వెళ్ళడం అలాంటి చేసామని అంతే. అంటే భగవంతుడు ఉన్నాడు పిల్లలకి పరీక్షల ముందు, భగవంతుడు ఉన్నారు పెద్దవాళ్ళకి హాస్పిటల్కి పోయే ముందు. అలాంటి స్థానాన్ని ఇచ్చాను భగవంతుడికి నేను. అంతేగాని భగవంతుడి మీద ధ్యానం చేయడం అనేది అవంతా లేదు. ఆయన ఆ ప్రశ్న వేసినప్పుడు ధ్యానం ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు, ఎందుకు చేయాలనుకుంటున్నావు, నేను జవాబు చెప్పాను, ఈ ధ్యానం అనేది ఏకాగ్రతని పెంచుతుంది. ఐ నీడ్ బెటర్ కాన్సన్ట్రేషన్ మై రీసెర్చ్ వర్క్. నా రీసెర్చ్లో ఇంకా ఏకాగ్రత ఉండాలా, దానికోసం ఏకాగ్రత పెంచుకుందామని ధ్యానం చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, తప్పకుండా మెడిటేషన్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కానీ నువ్వు రెగ్యులర్గా ధ్యానం చేయాలి. ఉదయం 20 నిమిషాల పాటు, సాయంకాలం 20 నిమిషాల పాటు రెగ్యులర్గా ధ్యానం చేస్తే నీకు ఉపయోగపడుతున్నారు. 20 నిమిషాలైనా తప్పకుండా ఇవ్వగలను అని చెప్పి నేర్చుకున్నాను. యోగదా సత్సంగ సొసైటీ నేర్పే మొట్టమొదటి ధ్యాన ప్రక్రియ నేర్చుకున్నాను. హంస ధ్యాన పద్ధతి అంటారు. అది హంస టెక్నిక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఓకే. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ద టెక్నిక్ ఇట్ సెల్ఫ్ హంస టెక్నిక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అది నేర్చుకున్నాను. నేర్చుకొని అభ్యాసం మొదలెట్టాను. జనరల్గా కొంచెం సీరియస్గా తీసుకొని చేశాను. ఏ విషయం తీసుకున్నా కానీ అలా టప్పగా ఏదో చేయడం వదలడం అలా కాకుండా విత్ ఆల్ ఫోకస్, విత్ ఫుల్ ఇంట్రెస్ట్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఉదయం 20 minutes, ఈవినింగ్ 20 minutes రెగ్యులర్గా. ఐ వాజ్ స్టిల్ ఏ PhD scholar. Yes. Then that is by his grace, pretty soon by practicing these techniques of meditation, I was convinced of the existence of inner joy and the possibility of contacting that joy on a regular basis. త్వరలోనే అర్థమైంది, అంటే అంతర్గతంగా ఆనందం ఉంది, ఆనందాన్ని మనం తరచుగా రుచి చూడవచ్చు అనేది స్వానుభవంగా తెలుసుకున్నాను. ఎవరో చెప్తే కాదు, పుస్తకాలు చదివితే కాదు. అదే ఈ ధ్యానం చేస్తూ అంటే ఆనందం అనేది నాకు కొత్త ఏం కాదు. ఏమన్నా మంచి వస్తువు తిన్నప్పుడు అనుకోండి ఆనందం, హ్యాపీనెస్ వస్తుందన్నమాట. ఏమైనా మంచి వార్త విన్నాం, మంచి జరిగింది, మా కుటుంబానికి మంచి జరిగింది, మా దేశానికి మంచి జరిగింది అని జరిగినప్పుడు అప్పుడు కూడా ఆనందం అనేది వస్తుంది. ఏమన్నా మంచి వ్యక్తుల్ని కలిశాను, ఆనందం వస్తుంది. ఇవన్నీ తెలుసు. కానీ ఈ ఆనందం లోపల ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ, నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ టు మీ, ఐ కెన్ స్టిల్ బీ జాయ్ఫుల్ ఇన్ సైడ్ అనేది అర్థమైంది. అంటే నా చుట్టూ ఏం జరుగుతున్నా ఉండొచ్చు, నాకేం జరుగుతున్నా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. అంటే రీసెర్చ్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. ఉంటాయి కదా, ఇక్కడ ఏ జీవితంలోనైనా ఉంటాయి, హైస్ అండ్ లోస్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాంట్లో కూడా ఉన్నాయి. కానీ ఎలా ఉన్నా సరే ఆ రోజు రీసెర్చ్ ఎలా జరిగినా సరే ధ్యానం చేసేసరికి చాలా ఆనందంగా ఉండేది. అంటే దిస్ జాయ్ ఇన్ సైడ్ డజంట్ డిపెండ్ ఆన్ ది కండిషన్స్ అవుట్ సైడ్. బయట ఉన్న పరిస్థితుల మీద ఆధారపడకుండా లోపలి సంతోషంగా ఉండొచ్చు అన్నది స్వానుభవంగా తెలుసుకున్నాను. అప్పుడు అనమాట ఆ 20 నిమిషాలు 30 నిమిషాలు అయింది దానంతటది
చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. దాని తర్వాత రీసెర్చ్ పూర్తి అయిపోయింది. త్వరగా కూడా పూర్తి చేశాను రీసెర్చ్ని. చాలా త్వరగా, మామూలుగా అంటే ఎంతవరకు ఉపయోగపడిందంటే, ధ్యానం నేను మొదలెట్టింది కాన్సన్ట్రేషన్ కోసం. నేను రెగ్యులర్ ధ్యానం చేసామండి. అది ఇది 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 20 నిమిషాలే కదా, మిగతా అంతా మామూలుగా మిగతా వాళ్ళలాగే ఉండేవాడిని. రీసెర్చ్ చేసేవాడిని. రీసెర్చ్లో కూడా ఉత్సాహం పెరిగింది. జీవితం అంటేనే ఉత్సాహం పెరిగింది. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐ వాజ్ హ్యాపీ. మిగతా వాళ్ళతో ఉన్నప్పుడు కూడా బాగా హ్యాపీగా ఉండేది అనమాట. అప్పుడు మామూలుగా రీసెర్చ్ చేసినప్పుడు బీటెక్ ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ ఇంజనీరింగ్ కాబట్టి బీటెక్ చేస్తారు 4 సంవత్సరాలు, 5 అప్పుడు 5 సంవత్సరాలు ఉండేది. అప్పుడు 5. దాని తర్వాత ఎంటెక్ చేస్తారు, 2 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత పిహెచ్డి చేస్తారు, అది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. నేను బీటెక్ చేసిన వెంటనే పిహెచ్డికి వెళ్ళాను, ఎంటెక్ చేయలేదు. ఓకే, 3 ఏళ్ళకి ముందుగానే అయిపోయింది. అంటే ధ్యానం చేసినంత మాత్రాన నా బాధ్యతలను నేను విస్మరించలేదు, నా డ్యూటీస్ నేను నెగ్లెక్ట్ చేయలేదు. అవి చాలా ఉత్సాహంగా చేస్తూ ఉన్నాను. అది చాలా ఉత్సాహం చేస్తాను. అదే కదా నాకు ఇంకా గుర్తుంది. ఒక రీసెర్చ్ చేస్తున్నాను. అప్పుడు ఖరగ్పూర్లో ఆంధ్ర అసోసియేషన్ ఒకటి ఉంటుంది కదా, అసోసియేషన్. వాళ్ళు కొన్ని నాటకాలు వేసండి, పోయి నాటకాలు వేసాను నేను. ఎలాగో కొంచెం టైం తీసుకొని దానికి కూడా నాటకాలు కూడా వేసాను దాంట్లో. అంటే మామూలుగానే ఉన్నాను మిగతా వాళ్ళతో పోలడం అదంతా. కానీ రీసెర్చ్ మామూలుగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎంటెక్ తర్వాత అవుతుంది. నాకు బీటెక్ తర్వాత 3 ఏళ్ళ లోపల అయిపోయింది. అంటే అప్పుడు అర్థమైంది, ధ్యానం చేసినంత మాత్రాన మిగతా విషయాలు మనం నెగ్లెక్ట్ చేయం, అంతేకాకుండా మిగతా విషయాలని ఇంకా ఎఫిషియెంట్గా ఇంకా ఫాస్ట్గా చేయగలం అనేది అర్థమైంది. ఎగ్జాంపుల్ నాకే ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ఆ తర్వాత మామూలు ఉద్యోగానికి వెళ్ళాను. హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో బాలానగర్లో ఉంది కదా, హైదరాబాద్, అక్కడ ఉద్యోగం చేశాను. దాని తర్వాత సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. తర్వాత అమెరికాకి వెళ్ళి కెనడా మాంట్రియల్కి వెళ్ళి పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ ఫెలో చేశాను. తర్వాత వచ్చి సెంటర్ ఫర్ నావిగేషన్ ఎలక్ట్రానిక్స్ అనే సీనియర్ సైంటిస్ట్ కొన్నాను ఉస్మానియా యూనివర్సిటీలో సెంటర్ ఉండి. అప్పుడు అబ్దుల్ కలాం కలిశాను. మేము ఇద్దరం కలిసి, కొందరు సైంటిస్ట్, మేము ఇద్దరు కలిసి వాళ్ళని రిక్రూట్ చేస్తున్నాం. ఇంటర్వ్యూ బోర్డులో మేము ఇద్దరం ఉన్నాం అన్నమాట. అంటే ఆ ప్రాజెక్ట్కి అది అంత వాటి పరిచయం అయింది. అప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి, 3 అవకాశాలు యాక్చువల్లీ. ఒకటి కెనడాలోనే వాళ్ళు పర్మనెంట్ జాబ్ ఇస్తున్నారు. టెంపరీగా 2 years ఉన్నాను నేను, పర్మనెంట్ జాబ్ ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ అబ్దుల్ కలాం గారు పిలిచారు, నేను ఇక్కడ ఉన్నాను ఉస్మానియా యూనివర్సిటీలో. అప్పుడు అంటే జీవితం అంటే ఉత్సాహం పెరిగింది, మనుషులంటే ఉత్సాహం పెరిగింది, ప్రేమ అంతా ఉన్నాయన్నమాట. ఇంత హ్యాపీగా ఉన్నాను నేను. దీనివల్ల కారణం ఏంటి? మామూలుగా ఏ ఉద్యోగం అయినా, ఏ వృత్తి అయినా, వ్యాపారం అయినా కానీ కంగారు అనేది చాలా ఉంటుంది. యాంగ్జైటీ, ఎలా ఏమవుతుందో, ఎలా ఉంటారో అలా ఉంటారు, ఏమవుతుంది అనే కంగారు సహజంగా ఉంటుంది అందరికీ. యాంగ్జైటీ అనేది అదేం లేదు, బాగా జరుగుతూ ఉంది. హౌ కుడ్ ఐ డూ దిస్? ఎలా అంటే ఐ కుడ్ రిలేట్ ఇట్ టు మెడిటేషన్. ధ్యానం చేయడానికి జరిగింది. ధ్యానం నేర్చుకున్న వల్ల నేను ఇంత బాగా ప్రయోగం పొందుతున్నాను కదా, నేను ఇంత సంతోషంగా ఉన్నాను, ఇంత ఆనందంగా ఉన్నాను, ఇంత ప్రయోజనాలు వచ్చాయంటే దానికి కారణం ఏంటి? ధ్యానం అంటే నేను పుస్తకాలు చదివి నేర్చుకోలేదు, ఇంటర్నెట్ చూసి నేర్చుకుంది కాదు, ఎవరో నాకు నేర్పారు. అంటే సిస్టమేటిక్గా నేర్పారు, సైంటిఫిక్గా ఉంది. ఎవరది? ఆశ్రమం అంటే ఆశ్రమం ద్వారా నాకు తెలిసింది. కానీ ఆశ్రమం అంటే చెట్లు, పువ్వులు, పచ్చిక, బిల్డింగ్సే కాదు. ఆశ్రమం అంటే ఆశ్రమవాసులు కూడా. అక్కడ కొందరు ఉండి ఆశ్రమవాసులు ఉండి వాళ్ళు నాకు చెప్పారు. దానివల్ల నేను చాలా సహాయం పొందాను. అప్పుడు అనిపించింది, మేబీ వాళ్ళలో నేను ఒకడున్నాయి, మిగతా వాళ్ళు కూడా సహాయపడవచ్చు ఈ విధంగా. ఇక్కడ నుండి నేను ఉద్యోగం చేసి రీసెర్చ్ చేసి మిగతా వాళ్ళు సహాయపడాలని, నా జీవితానికి ఏదో వృత్తి కల్పించుకోవాలనే కదా, అదేవిధంగా అక్కడికి వెళ్ళి కూడా మిగతా వాళ్ళు సహాయపడవచ్చు కదా అన్న ఆలోచన మొదటిసారిగా వచ్చింది. మీకు వచ్చింది? నాకు వచ్చింది. వచ్చిన తర్వాత దాదాపు 6 సంవత్సరాలు, అది 79లోనే వచ్చింది నాకు. ఇక్కడ ఉండొచ్చు కదా, ఇంత సంతోషంగా ఉన్నాను. అయినా తెలీదు అది సరైన నిర్ణయమా లేకపోతే
స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఉంటుంది కదా, ఇంపల్సివ్గా అలానే ఉందని దాని గురించి అన్ని ఉద్యోగాలు చేస్తూ కెనడాకి వెళ్ళాను. ఆ ఐడియా ఉంది, కెనడాలో ఉన్నప్పుడు కూడా ఉండింది. కానీ ఇంకోటి ఏంటంటే నా కుటుంబ పరిస్థితులు కూడా సానుకూలంగా ఉంది. అదే నేను అడగబోతున్నాను స్వామిజీ. ఎందుకంటే నిజంగా ఇది చాలా పెద్ద నిర్ణయం. ప్రతి ఇంట్లో ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలపైన చాలా చాలా ఆశలు ఉంటాయి. నిజమే. అరే మా వాళ్ళు పెళ్ళి అంటే ముఖ్యంగా అన్నిటికంటే మించి పెళ్లి చేసుకోవాలి, పిల్లలు ఏదో చదవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, ఎక్కడో సెటిల్ కావాలి అనే దాంట్లో. అండ్ అటు నుంచి అంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఒక అద్భుతమైనటువంటి, మీరు ఇంతకుముందు అన్నట్టుగా కెనడాకి వెళ్ళారు అండ్ ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద పోస్టులు చూశారు మీరు, డిజిగ్నేషన్స్ చూసిన తర్వాత నేను ఇటువైపు వెళ్తాను అన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ అదే ఒక అదృష్టం చెప్పాలి. కుటుంబంలో నా మీద నిజంగా ఆధారం పడిన వాళ్ళు ఎవరు లేరు. సపోజ్ ఇఫ్ సంబడీ ఈస్ డిపెండ్ ఆన్ మీ, లైక్ ఇఫ్ ఐఎమ్ ఓన్లీ సన్, పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ మీ. ఐ మే హ్యావ్ లాట్ ఆఫ్ వెల్త్, బట్ స్టిల్ ఎమోషనల్గా సపోర్ట్ ఉండాలి కదా పేరెంట్స్కి. ఉండాలి కదా, వాళ్ళు ఓల్డ్ ఏజ్లో చూసుకోవాలి కదా. ఐ వాజ్ నాట్ ది ఓన్లీ సన్. ఓకే ఓకే, దట్స్ వన్ థింగ్. ఐ హ్యావ్ బ్రదర్స్, సిస్టర్. అప్పుడు చూశాను, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్, ఫ్యామిలీ కెన్ గో. ఇట్స్ నాట్ ఎసెన్షియల్ అనేది. అఫ్ కోర్స్ దేర్ వాజ్ నో ఫుల్ సపోర్ట్, దట్ ఇస్ దేర్. ఫ్యామిలీ డిడ్ నాట్ కంప్లీట్లీ సపోర్ట్ ఇనిషియలీ. లేటర్ ఆఫ్ కోర్స్ దే ఫుల్లీ సపోర్టెడ్. ఇనిషియలీ వాళ్ళ అపోజిషన్ ఉన్నది కూడా, ఎందుకంటే సంథింగ్ న్యూ, ఫియర్ ఆఫ్ ది అన్నోన్ ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే వాళ్ళ వరి ఏంటంటే వాళ్ళు నన్ను కోల్పోయినారు కాదు. మా మదర్ వరి ఏంటంటే నేను బాధపడుతున్న తర్వాత వెనక్కి వెళ్ళిన తర్వాత మీకే ఏమైపోతే ఉద్యోగం లేదు అన్ని వదిలేసి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఏమవుద్ది అన్నట్టుగా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అబ్జెక్షన్ ఉంది, బట్ దట్ ఐ హ్యావ్ టు విత్ స్టాండ్. అప్పుడు అనమాట నా ఫ్యామిలీ కండిషన్స్ బాగున్నాయి. త్రూ దిస్ ఆల్సో ఐ కెన్ సర్వ్ ది సొసైటీ. ప్లస్ to certain extent I could find that joy, I could enjoy. That's deeper levels. More and more I can also enjoy that. అవకాశం ఉంటుంది కదా while I'm serving. That idea, I have given up these options. I chose this option.